అల్లుడు పొలం మంచిగా ఉందా? పొలం మంచిగానే ఉంది, నీ పద్ధతే మంచిగా లేదు. ఎందుకు అంతగానో కోపానికి అత్తవు పిల్లగా నువ్వు? బాగా నమస్తేనే. ఎప్పుడు వచ్చినావు? అంత బాగా ఇప్పుడు వచ్చిన చిన్నోడా బావకి ఏమైనా తీసుకురా. బావా బీరు తాగుతావా హార్ట్ ఎత్తావా? బీరులు తాగుతారా? ఆడే తాగుతావా? హార్ట్ మరి ఫుల్ దేవన్నా ఆఫా? ఫుల్లో ఆపో కానీ మీ అయ్యే తీసుకొచ్చిన సీపులు ఇక్కడ మాత్రం నీకు సిగ్నేచర్ ఫుల్ బాడీ తీసుకురా. సరే బా తీసుకొస్తా. మరి బయట కూర్చుందావా ఇంట్లోనే కూర్చుందావా? ఇద్దరాలు మొగల ఇంటి మీద కూర్చున్నాంపా. ఏంది బావ గిట్లా గరానికి రాబడుతుంది? బావ అన్నప్పుడు ఇక గాయంతో మాత్రం నడుచుకోవద్దేంది? ఏందిరా బావని అడిగితే ఇచ్చేది ఏమున్నదిరా? మనకు ఉన్నంత మందంలో పెడదాం, ఏదో ఇంత అంత తెచ్చిపోయిపో. ఆవు పిల్లగా బర్రెను కొడిచి అప్పట్లో పాలు మంచిగా ఇస్తుందా? బర్రె పాలు ఇస్తుందా, గడ్డి తింటుందా, పెండ పెడుతుందా? అసలు ఎందుకు అవన్నీ మీకు? అవు మామా, మందు ముచ్చట తీసి అసలు ముచ్చట బందికెడుతున్నావా? అయ్యో ఇస్తాలుడు, పంట చేతికి రాక అప్పులైనాయి బాగా. పంట పండగానే నీ పైసలు నీకు ఇస్తా. మాట అంటే తప్పిటోని కాదు నేను. పంట పంట అనుకున్నా నన్ను పక్కన నూకుర్రి. ఇగో మామ, ఈ నెలాఖరు వరకు మీరు పైసలు ఇస్తే ఇర్రి లేకుండా లేదు, కానీ మీరు పైసలు ఇచ్చేరాక మీ బిడ్డ ఇక్కడనే ఉంటుంది. పైసలు నా చేతిలో పడ్డప్పుడే మీ బిడ్డని దొరకపోతా, అది ముచ్చట. ఇక అత్తనే. అయ్యో 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 దండం పెట్టు. నీ దండం పెట్టు. ఎందుకంత మాట్లాడుతున్నావు? ఎందుకు కాలు మొక్కంటున్నావు? కూర్చోవు. ఏంది బాబు, నువ్వు ఎప్పుడు వచ్చినా అక్క నేర్పిస్తావు, అందరు నేర్పిస్తావు. ఇస్తాం కట్న పైసలు వెనక ముందు కొద్దిగా ఆగత్తా లేదా? ఏందిరా నీ రూపా మాటలు? ఏంది బాబా రూబాబు? ఏంది నీ రూపా మాటలు? ఏంది రూబాబు? ఏంది బాబా? అరే ఏంటిది? ఏందిరా నువ్వు? అరే ఏంది బాబు కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు నాడు, నేను మాట్లాడతా. నాడు నువ్వు. ఏం మాట్లాడతారు? ఇట్లారా నువ్వు? కూర్చోబోయి అంటే అది దెబ్బ కొడుతున్నారా? కూర్చుండవయ్యా నువ్వు. ఏమన్నారా అంటే చెప్పైనా దెబ్బ కొడుతున్నారా? ఆ భూమి కాలబెట్ట, భూమి నాన్ని ఎక్కడ దక్కనే చెయ్యిరా నువ్వు. ఏడకురా అంతేలే. అయ్యా ఇప్పుడు చెప్తున్నా, అయ్యా ఇచ్చిన భూమి అని ఇన్ని రోజులు ఆపిన, కానీ ఏమన్నా కానీ ఇప్పుడు ఆ భూమి అమ్మేసి నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఏం మాట్లాడుతున్నావే బాపు? ఉన్న పొలం అమ్ముతే రేపు తమ్ముళ్ళకి ఎట్లా? ఏం కాదు బిడ్డ, ఆ భూమి అమ్ముతేనే మా అప్పులు తీరుతాయి, నీ తిప్పలు తీరుతుంది. తమ్ములు మగ పొలగన్ను బిడ్డ, వెనకల తాత ముత్త సంపాదించిన భూమి కానీ మీ నాన్న కాపాడుతానంటే మేము బియ్యం అందుకొని మా మనవంతో భరించలేక అమ్ముకుంటున్నాము. తమ్ములు ఏ బుడ్డ కోసి పెట్టుకొని అయినా బతుకుతారు బిడ్డ. నువ్వు తమ్ముల గురించి ఆలోచించకు. నాకు ముందే ఆటో టాకుంది, నా కొడుకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేకపోతా బిడ్డ. ఎందు సరేనావయ్యా, నీకు దండం పెడతా. మీరేమన్నా వేసుకోర్రి, మా పైసలు మాకు వారేయ్రి అంతే. పెట్టుకోడుక మామ, బెట్టింగ్ యాప్లో 10,000 గుద్దుతున్నా. ఒత్తు మామ ఒత్తు, ఈ మత్తుల గట్టి ఒత్తు. మునిగితే ముట్టేపాయ కానీ తేలితే మనమే కింగులం. గుద్దుడే మామ. మామ మాల్ తాగితేనే మంచిగా అనిపిస్తుంది మామ. మాల్ తాగపోతే అంత నిద్ర పడతలేదు, ఏం పడతలేదు. జర తెప్పి మామ. మామ ఫోన్ చేసిన పోలీసు వాళ్ళు బాగా చెకింగ్ నడుతుందట. ఇయ్యాల రేపటికల్లా ఖచ్చితంగా వస్తుందని చెప్పిండు. ఎట్లయినా వేసి జరా పట్టుకరా మామ. పక్కా వస్తుందని చెప్పిండు మామ. అన్న మా ఏ ఫోన్ చెప్తుంది పెడతాం. అరే ఏంద్రా, మీ అయ్యా బెట్టింగ్ పెట్టంగానే ఫోన్ చేస్తాడా రా? ఏమో అన్న ఫోన్ చేసిండు. అరే తమ్ముడు, నీకు ఒక ఉపాయం చెప్పాలన్నారా? చెప్పన్న. నీ పొలం మొత్తం బెట్టింగ్ యాప్లో పెట్టరా. వచ్చిందనుకో డబ్బులు అవుతుంది, దర్జాగా రాయల్ లైఫ్ బతకచ్చురా. నువ్వో పార్లర్ను పెట్టుకోవచ్చు. అదే పొలం మొత్తం బెట్టింగ్లో వీకిందనుకో
నీ కాళ్ళు చేతులు ఇరగొడతాడు. మంచి ఇంట్లో కూర్చుండి కూడా బెట్టింగ్ పెట్టచ్చురా నువ్వు. అరా అంతే. సరే అన్న. అమ్మా నెక్స్ట్ బాల్ 6కి ఎడుతున్నా ఇవిడు. అంతేనా? 10,000 పెట్టుడే. చూడు 6 ఎన్ని వచ్చినాయి? 20,000 వచ్చినాయి మామ ఇప్పుడే. 10,000 20 వచ్చినాయి. అన్న ఇవేనే అన్న. పోయినాయా? బాధపడద్దు. ఏం కాదురా. పెట్టరా పెట్టన్నా. పెట్రా. పేన కొద్ది పెట్టు. నెక్స్ట్ అరే నీ భూమి కూడా పెట్టరా. సరే అన్న. పెద్దోడా ఆఫీస్ పోలేదా? పోలేదు బాపు. ఇయర్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఈ కంచెలు ఇంటికనే చేసుకుండు. సరే అదే మంచి తీరా. బయట ఎండలు బాగా కొడుతున్నాయి. ఇంటికాడ ఉండి మంచిగా చేసుకో. పెద్దోడా ఈ పైసలు లెక్క పెట్టు. మొత్తం ఇచ్చారా? మొత్తం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుందట? ఈ 2-3 రోజులలో పెట్టుకున్నాం అన్నారు. పెద్దోడా అక్క కట్నం కింద ఇచ్చే పైసలు అట్నే ఉండే. అప్పులు ఎక్కడెక్కడ అట్నే ఉండే. నేను మస్తు ట్రై చేసినా కానీ అతడు కాలేదు బిడ్డ. పొలం అమ్మద్దు అనుకున్నా కానీ ఇక అమ్మిందాకా తప్పకపోయా. నువ్వు ఏడవాకే ఫస్ట్. ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. మీరేమన్నా అనుకోర్రు బిడ్డ. నీ బాపు మాకు తెలియదా పరిస్థితి? మేమేమనుకుంటావే? నువ్వేమైనా కావాలని చేసినావా? మస్తు ట్రై చేసినావు. నువ్వు రంది పడకు. నువ్వు ఏడవకు ఫస్ట్. లేదు బిడ్డ, పొలం అమ్మద్దు మస్తుంటే బిడ్డ. కన్నతుడు కాలేదు. మీకోసం ఉంచుదాం అనుకున్నా కానీ ఏమనుకోకుర్రా. మేము ఏమనుకుంటావే? నువ్వేమైనా కావాలని చేసినావా? పుట్టాడు అప్పులు ఉన్నాయి. ఈ లెక్కలు ఏడి ఆడే ముట్టిపోయినాయి అనుకో. ఆ అక్క కూడా ఇచ్చినావు అనుకో. మనకి ఏ లొల్లు ఉండదు. మంచి ఇంత ఇల్లు స్టార్ట్ చేసుకుందాం. నాకు కూడా జీతం కొద్దిగా ఇంక్రిమెంట్ వచ్చేది ఉంది. అది వస్తే మనకు అన్ని సెట్ అయితే తమ్ముడిని కూడా సింగపూర్ తోలేస్తా. వస్తలు రంది పడకు. సరేనా బాపు? నువ్వు ఏడవకే ఫస్ట్. నువ్వు ఎందుకు ఏడుతున్నావు? మేము లేవా? చిన్నోడు ఎటువైండు? దోస్తుల దగ్గరికి ఏడుతున్నాడు. ఇంత నాకు పెద్ద సావు ఉన్నది. ఒక్క పని ఏడు. ఎప్పుడు దోస్తులు 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 దోస్తులు. ఎప్పుడు బాగుపడతాడు రాడు. బాపు నువ్వు టెన్షన్ పడకే. బీపీ లేపుకోకు. అడిగి నేను చెప్తే ఆడే వస్తాడు. 4 రోజులు అయితే సింగపూర్ పోతాడు. అన్నీ సెట్ అయితే నువ్వు అన్నీ ఆలోచించి టెన్షన్ పడకు. సరేనా? సరే పైసలు జాగ్రత్త. నాకు జర పని ఉంది, బయటకు పోయేస్తా. సరే. ఏమైనా తిరుగుడు చాలా అయిందా? తిరుగుడు మాయాలైంది కానీ అన్నా ఇవన్నీ పైసలు ఎక్కడి? బాపు పొలం అమ్మిండి కదరా, ఆ పైసలు వచ్చినాయిరా. మొత్తం ఎన్ని రూపాయలు వచ్చినాయి? 20 లక్షలురా. 20 లక్షలా? అన్నా ఇంకొకటి చెప్పాలనే. ఏంటిది రా చెప్పు. 20 లక్షలతో బెట్టింగ్ పెట్టినాం అనుకో, మనం పిచ్చి పైసలు చంపాయొచ్చే. ఏంది బెట్టింగ్ పెడతావా? బెట్టింగ్ గిట్టింగ్ అన్నా అనుకో బొక్కలు ఇరుగుతాయి. ఇప్పటికే మన పరిస్థితి బాగాలేక భూమి అమ్ముకున్నారా అంటే ఇంకా బెట్టింగ్లు పెడతా అంటున్నావా? అన్న నేను బెట్టింగ్లో తోపే. బెట్టింగ్లలో ప్రిడిక్షన్ యాప్లలో పెట్టి నేను ఫుల్ పైసలు సంపాదించిండే. ఇంతకుముందు 1000 రూపాయలు పెట్టినా 10,000 సంపాదించుకొని వచ్చిన. రేపు బెట్టింగ్లు అవన్నీ డేంజర్ రా. అవి పెట్టి మోసపోవడం తప్ప ఇంకేముండదు. మన పైసలు ఓటుడు తప్ప అవన్నీ వద్దు. అన్న చెర నువ్వు నన్ను నమ్మే కొంచెం రిస్క్ అయినా కానీ చేద్దామే. నువ్వు చూసినావు కదా బావ వచ్చి మన అక్క పైసలు ఇవన్నీ ఎంత లొల్లి ఎత్తుండు. పొద్దుగాలు ఎత్తే అప్లోలు వచ్చి ఇంటికాడ కూర్చుంటారు. అదే 20 లక్షలతో బెట్టింగ్ పెట్టినావు అనుకో డబ్బులు సంపాదించు. అట్లనే నువ్వో బిల్డింగ్ నేనో బిల్డింగ్ కట్టుకోవచ్చు. మంచిగా కారు కూడా కొనుక్కోవచ్చే. బాపును మంచిగా రాయలు ఉంచవచ్చు. ఒక్కసారి మంచిగా ఆలోచించు నువ్వే. అరే నువ్వు చెప్పేది మంచిగా ఉంది కానీ నాకు భయం అవుతుందిరా. అన్న నువ్వు టైం వేస్ట్ చేయకే. బాబా వచ్చేంతలోపు ఈ పైసలు తీసుకుపోయి బ్యాంకులో వేసినావు అనుకో సెట్ ఇక. అరే సరే పెడదాం కానీ నువ్వు అన్నట్టు లక్షలు వద్దు. ఒక 50,000 పెట్టి ఇద్దాం. అది అత్తే రాని పోతే పోని 50,000 పెట్టి రిస్క్ చేద్దాం. ఎక్కువ అయితే పెట్టద్దు, ముందే చెప్తున్నా. ఒక 50,000తోనే స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? నన్ను నమ్మే. అంతే మరి, ఎక్కువ పెట్టద్దు. ఓకే మై హూనా. సరే బ్యాంకులో వేసి రాబో. సరే జాగ్రత్త పైసలు మాట. సరే అన్న జల్దీరా. ఓకే.
సరేనా? మరి నాకు భయం అవుతుంది ఈ యాప్ నమ్మచ్చారా? అన్నా నువ్వేం భయపడకే, ఇది నెంబర్ 1 బెట్టింగ్ యాపే. మా దోస్యానికి ఫోన్ చేసిన బాల్ టు బాల్ పెడదామని. పెడదాం, ఇంకేందే, నువ్వు ఇట్లా టెన్షన్ పడకు. సరే ఎంత పెడుతున్నారా? 50,000 పెడుతున్నానే, ఎక్కువ పెడతలేనుగా. పెట్టేసిన అన్న. కమాన్ 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 అన్నా, 50,000 వచ్చినాయి. 50,000 భయ వచ్చినాయి ఇప్పుడే. అట్లుంటుంది మరి మనతోని. ఇదేదో మంచిగా ఉందిరా. మరి ఏమనుకుంటున్నా అన్న, 50,000 50 లక్ష, ఆ లక్షతో ఇంకో 1,00,000 పెట్టినాం అనుకో, పిచ్చి పైసలు కమ్మాయి వచ్చే. అరే ఈ వచ్చిన 1,00,000 పెట్టరు ఎందుకు రిస్క్? నాకు అసలు టెన్షన్ అవుతుందిరా, గుండె దడదడ అంటుందిరా. నువ్వు రిస్క్ తీసుకోగా, మరి పెడదాం ఏమైతే. పో ఇంకా గాలికి తిరిగి రాపో నువ్వు పోయి. సరే 1,00,000 కన్నా అయితే ఎక్కువ పెట్టకు. పెట్టనే 50,000 భయ వచ్చినాయిరా. మరి సరే జాగ్రత్త, ఓకే ఇప్పుడే వస్తా. సో మావోడు నెత్తి ఖరాబ్ ఎత్తుండు, ఒక తమ్ము లాగాలి ఎట్లా. నిన్నటి నుంచి అయితే బెట్టింగ్ పెడుతున్నా, పైసలు వచ్చేదో ఉంది కానీ పోయేది అయితే లేదు. ఈ 1,50,000 ఏం పెట్టాలి, ఒకటేసారి 20 లక్షలు పెడదాం. దేవుని దయ వల్ల గిట్నే బెట్టింగ్లు ఇంకో 10-15 లక్షలు సంపాదించాలి. దెబ్బకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మరి 20 లక్షలు మిగిలినాయి, పైసలు మీకు ఎట్లా ఇప్పుడు? మా వాడు చెప్పగా కూడా వినకపోతే దేవుడా. ఏమైందిరా, ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది? మన పైసలు అన్నీ పోయినాయి అన్న. పైసలు అంటే వచ్చిన 1,00,000 అటే పోయినాయారా? 1,00,000 కాదే, మన ఉన్న 20 లక్షలు అన్నీ పెట్టినా. 20 లక్షలు ఎందుకు ఎట్టినావురా? నేను 1,00,000 పెట్టు అన్నా కదరా, 20 లక్షలు ఎందుకు ఎట్టినావురా నువ్వు? పైసలు వస్తున్నాయి కానీ మొత్తం ఉన్న పైసలు పెట్టినా అన్న. నాకు భయం అవుతుంది, బాబు ఏమన్నా అంటాడని. ఎంత పని చేసినావురా? ఏమైందిరా, మొక్కలు మార్చిర్రు? ఇడు ఎందుకు ఎడుతుండ్రా పెద్దోడా? అక్క మేము పెద్ద తప్పు పని చేసినామే, బాబుకు తెలితే మమ్మల్ని చంపుతాడు కావచ్చు, నువ్వేదో ఒకటే అక్క. సంపేంత పని మీరేం చేసిర్రా చెప్పురా పెద్దోడా? బెట్టింగ్ యాప్లో ఉన్న పైసలన్నీ పోగొట్టినాం అక్క. నీ బెట్టింగ్ పాడుగాను, ఆ పైసలు ఎంత కష్టపడితే వచ్చినాయి తెలుసు కదరా. బాపు భూమి అమ్ముకొని తెచ్చిండ్రా. నేను అద్దురా బెట్టింగ్ అద్దురా అంటే అన్న పెడదాం డబ్బులు వస్తాయి, మన బాధలన్నీ పోతాయి అని చెప్పేసి పెట్టించిండు అక్క. ఆడికి 50,000 అన్న 1,00,000 పెట్టరా అంటే ఉన్న 20 లక్షలు అందులోనే పెట్టిండు. ఇప్పుడు మొత్తం పోయినాయి, నాకు ఏం చేయని అర్థం అయితే లేదు. బాపుకు ముఖం ఎట్లా ఇవి పెట్టు అంటే ఉండే కన్నా సచ్చింది నయ్యం మేము. అక్కయ్య బాబుకు తెలిసింది అనుకో ఎట్లా చంపుతాడు ఇక. మీ ఇద్దరం మాకు వేసుకొని చచ్చిపోతాం అక్కయ్య. అరే మీరు చచ్చిపోతానుక మాటలు మాట్లాడకుర్రా. పోయిన పైసలు ఎట్లా పోయినాయి, బాపుతోటి నేను మాట్లాడతా. మీరు ఏడవకుర్రా, మీరు సప్పుడే కుండుర్రి. బాబు మేము కావాలని చేయలేదు బాబు. బాబుకి ఇట్లా అవుతుంది అనుకోలేదే. పెడితే మన అప్పులన్నీ తీరుతాయి అనుకుని పెట్టే ఉన్న పైసలు అన్నీ వేరే. మమ్మల్ని క్షమించు బాబు. బాపు తమ్ముళ్ళకు తెలియక వేసిర్రే, నువ్వు ఏడ తిడతావు అని చిన్నోడు సత్తా అంటుండు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు బాపు, ఎట్లుంటే గట్లయితుంది.
కొడుకా నా కొడుకా నీ కొడుకులు చిన్నోళ్ళు కాదా కొడుకా నా కొడుకా నా కొడుకా నీ బిడ్డ కట్నం ముడతాయి అనుకున్నావుగా కొడుకా నా కొడుకా నా కొడుకా పెట్టు పాడుగానురా కొడుకా నా కొడుకా నీ బిడ్డ ఎడబట్టే కొడుకో నా కొడుకా నా కొడుకా నువ్వు ఎత్తే నా కడుపు వలిగిపోతుందిరా నా కొడుకో నా కొడుకో నా కొడుకా నువ్వు మంచిగా ఉంటేనే నా బతుకురా కొడుకో నువ్వు ఏడవకి అలానే మనకు నా కొడుకులు మంచోళ్ళే కానీ నా తల రాతనే బాగాలేదు ఎవరినని ఏం లాభం కానీ ఒక్కటే ఆలోచిస్తున్నానే అల్లుడికి మాట ఇచ్చిన పైసలు ఇస్తాను ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అల్లుడికి ముఖం చూపించాలి బాబు బాబును క్షమించు బాబు తప్పైంది బాబు నువ్వు ఏడవకే బాబు ఏడవకే అవ్వా అవ్వ ఇలా లోపల తీసుకపోయే లోపల తీసుకోపో ఇప్పుడు ఎంత ఏడు చేద్దాము ఇందైతే అయిపోయింది బిడ్డ వెంకటి 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 ఎంత మంది వెంకటి నాని బాబు లేపే బాబు 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 ఏమైంది? బాబు బాబు లేపే బాబు వెంకటి ఎంత మంది రనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మా లెక్కన అయితే బెట్టింగ్లు పెట్టి మోసపోకండి. అయితే ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నాయి, కొంచెం బెట్టింగ్ కానీ అవి పెట్టి సూసైడ్స్ కూడా చేసుకుంటారు కదా. సో దాని మీద అవగాహన కల్పించడానికి అట్లా ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనం కష్టపడి సంపాదించుకోవాలి. కానీ ఈ బెట్టింగ్ యాప్లు నమ్మద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేసినాం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పుర్రి. అట్లనే మన విలేజ్ షో మిక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.